పొట్టోడా పొట్టోడా అంటే గట్టిగా కొట్టాడంట. అలా ఉంది ఈరోజు టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం. ఇది సరదాగా కాదు అంది. నిజంగా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా గురించి, అతని హైట్ గురించి చాలామంది మాట్లాడతారు, కానీ అతను అంత సీరియస్ ప్లేయరు మరియు అతనికి ఆట మీద ఉన్న అంకిత భావం మరి ఎవరికి ఉండదేమో అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియాని 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఓడించి పెద్ద షాక్ ఇచ్చింది. అంతేకాదు, ఈ మ్యాచ్ 3 రోజుల్లోపే ముగియడం మరియు భారత్ కేవలం 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోవడం ఈ టెస్ట్ సిరీస్కి ఒక షాక్ స్టార్ట్. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ కేవలం 159 పరుగులకి ఆల్అవుట్ అయింది. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీశాడు. ఇది ఇండియా తరపు నుంచి టాప్ పర్ఫార్మెన్స్. అయితే బ్యాటింగ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 189 పరుగులు మాత్రమే చేసింది. కానీ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇండియా ఇంత తక్కువ స్కోర్ చేయడానికి కారణం సైమన్ హ్యామ్రన్. ఇతను సౌత్ ఆఫ్రికా స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా అద్భుతంగా బౌల్ చేశాడు. 4 వికెట్లు తీసి కేవలం 43 పరుగులు మాత్రమే ఇచ్చాడు మొదటి ఇన్నింగ్స్లో. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికాని మన వాళ్ళు 153 పరుగులకి ఆల్అవుట్ చేశారు. కానీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయిన టెంబా బవూమా భారత్ని ఓడించడానికి అవసరమైన స్కోర్ని అందించడానికి సహాయం చేశాడు. ఇతను ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి హాఫ్ సెంచరీతో టీంని అక్కడి దాకా తీసుకొచ్చాడు. కానీ రవీందర్ జడేజా సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. అలాగే కుల్దీప్ యాదవ్కి 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్కి 2 వికెట్లు పడ్డాయి. ఇక భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ఇది అందరికీ షాక్. ఎందుకంటే టీమిండియా బ్యాటింగ్లో చాలా బలమైన కంట్రీ ఈ ప్రపంచంలోనే. అలాగే స్వదేశంలో 93 పరుగులకి ఆల్అవుట్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు బహుశా. కానీ ఈరోజు టీమిండియా కేవలం సౌత్ ఆఫ్రికా చేతిలో 93 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇందులో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే 31 పరుగులు, చివర్లో అక్షర్ పటేల్ 26 పరుగులు చేశారు. కానీ మ్యాచ్ని గెలిపించలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికాకి గట్టెక్కించిన సైమన్ హ్యామ్రన్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇండియన్ ఆల్రౌండర్ అయిన రవీందర్ జడేజాని మొదటి ఇన్నింగ్స్లో మరియు సెకండ్ ఇన్నింగ్స్లో ఈ సైమన్ హ్యామ్రన్ని అవుట్ చేసి ఇండియాని దెబ్బతీశాడు. మొత్తం ఈ మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు. ఇక మార్కో జాసన్ 2 వికెట్లు, కేశవ్ మహారాజ్కి చివర్లో 2 వికెట్లు పడ్డాయి. ఎలా ఓడిపోయింది అంటే భారత్ ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. ఈ పిచ్ మీద మొదట బ్యాటింగ్ మంచిదని చాలా మంది అభిప్రాయం. ఎందుకు అంటే స్పిన్ ఫ్రెండ్లీ అవుతుంది మ్యాచ్ గడిచే కొద్దీ. కానీ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది చాలా పెద్ద తప్పు. సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. రిప్లైలో ఇండియా 189 పరుగులకి చేసి కేవలం 30 రన్స్ మాత్రమే లీడ్స్ తీసుకుంది. జస్ప్రీత్ బుమ్రా మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్స్తో అదరగొట్టాడు. ఇది మ్యాచ్లో బెస్ట్ బౌలింగ్. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్చి చాలా వేగంగా టర్న్ అయింది. టైం గడిచే కొద్దీ పిచ్చి బ్యాటింగ్కి అనుకూలంగా లేదు. స్పిన్నర్లకి ఎక్కువ హెల్ప్ చేసింది. బహుశా ఈ విషయం ముందుగానే కోచ్ మరియు కోచింగ్ స్టాఫ్కి తెలిసి ఉండాలి. ముందు టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకొని ఎక్కువ స్కోర్ పోస్ట్ చేయవలసి ఉంది. కానీ అలా జరగలేదు. సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో 93 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది ఒక దశలో. కానీ ఈ టైంలో టెంబా బవూమా నిజంగా కెప్టెన్ ఇన్నింగ్స్తో సౌత్ ఆఫ్రికాని ఒంటి చేత్తో గెలిపించడానికి కారణమయ్యాడు.
ఈ సమయంలో బహుమాని అవుట్ చేస్తుంటే ఇండియన్ బౌలర్సు సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 153 పరుగులు చేసేది కాదు. అంతేకాదు ఇండియాకి 124 పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసి ఉండేది కాదు. కానీ 124 పరుగుల లక్ష్యాన్ని సెట్ చేసింది. అయినా కూడా బహుమాని చివరి వరకు టీమిండియా అవుట్ చేయలేకపోవడం విచిత్రం. ఎందుకంటే బహుమా మన బౌలర్స్ని సమర్థవంతంగా ఎదుర్కొని చివరి వరకు నాట్అవుట్గా నిలిచాడు. సెకండ్ ఇన్నింగ్స్లో చాలా తక్కువ స్కోరే, కానీ మన వాళ్ళు 93 పరుగులకి ఆల్అవుట్ అవడం నిరాశ అనిపించినా కానీ మన వాళ్ళు పుంజుకుంటారు అనిపిస్తుంది. సరే, ఇక ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన మ్యాచ్. సౌత్ ఆఫ్రికా నిషేధం తర్వాత 1991లో ఇదే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇప్పుడు 40,000 మంది ప్రేక్షకులకు ముందు భారత్ జట్టుని భారతదేశంలో ఓడించింది. ఇలా వారికి భారత్ని ఓడించడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఈ టెస్ట్ కోల్కతా క్రికెట్ చరిత్రలో అద్భుతమైన మ్యాచ్. అంతేకాదు ఇది సౌత్ ఆఫ్రికాకి కోల్కతా టెస్ట్లో 2వ విజయం. టెస్ట్ కేవలం 2.5 రోజుల కంటే ఎక్కువసేపు మాత్రమే జరిగిన ఇది థ్రిల్ యాక్షన్ ఎపిసోడ్తో ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంది.